ముస్లిం సోదర సోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే గొప్ప పండుగ రంజాన్ పండుగ అని, అత్యంత క్రమశిక్షణ గల పండుగగా రంజాన్ నిలుస్తోందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి మసీదులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని అల్లాను ప్రార్థిస్తారని అన్నారు. మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనార్టీ వెల్ఫేర్కు 4,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని నిరుపేద ముస్లింలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు విషయంలో అధిక ప్రాధాన్యత కల్పిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వమని, ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరుల జీవితాలతో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు ఇఫ్తార్ విందు నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, ప్రముఖులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో కొత్తపల్లి ఏరియాలో ఉన్న మస్జిద్ ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళకి ఇఫ్తార్గా మంచి ఆతిథ్యం. అదేవిధంగా ఏదైతే ఈ పండుగ 27 రోజులుగా నిష్టగా దేవుడి పైన ఇలా ఆశీర్వాదాలు వాళ్ళ పైన ఉండాలని, సంవత్సరానికి వచ్చే ఒక పెద్ద పండుగ, ప్రపంచంలో పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ, చాలా బ్రహ్మాండంగా క్రమశిక్షణగా. ముఖ్యంగా పండుగ ఒక గొప్పతనం ఏంటంటే క్రమశిక్షణ. రోజా ఏదైతే వీళ్ళు పాటిస్తారో అది మనకి చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ పాటించడం మాత్రం చాలా కష్టమైంది. అట్లాంటిది వాళ్ళు 30 రోజులు ఆ భగవంతుడి అల్లా సమక్షంలో వాళ్ళు ఏదైతే రోజా పాటిస్తారో దాన్ని చివరి రోజున ఈద్ 30వ తారీఖు నెల రోజు జరుపుకుంటున్న సందర్భంగా కొత్తపల్లి ముస్లిం సోదరులకు కానివ్వండి, నియోజకవర్గాల అందరి ముస్లిం సోదరులందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన సోదరులు ఏ రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాకు కమ్యూనిటీ హాల్ గురించి మా దృష్టికి బ్యాలెన్స్ వర్క్ తీసుకొచ్చిండ్రు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సదర్ సాబు కానివ్వండి, ఇక్కడ ఉన్న సోదరులందరికీ రంజాన్కి కానుకగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున బ్యాలెన్స్ వర్క్ మేము త్వరలో ఎస్డిఎఫ్లో పెట్టి ప్రొసీడింగ్ కాపీ కూడా మేము తీసుకొస్తామని చెప్పి ఒకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, నన్ను ఇంత మంచి గొప్ప ఇఫ్తార్ విందుకి నన్ను పిలిచి ఆతిథ్యం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేస్తూ, అల్లా ఒక అందరిపై నుండి ఒక సంతోషాలతో అందరూ బాగుంటారని